మీలో ఎంతమంది కట్టుచారు తెలుసు? కట్టుచారా? అదేం చారు అనుకుంటున్నారా? తెలంగాణలో ఉగాది రోజు పోలేలు చేసినామంటే ఖచ్చితంగా కట్టుచారు చేయాల్సిందే. ఉగాది రోజనే కాదు, మిగతా ఏ పండుగల నాడైనా పోలేలు చేసిన రోజు కంపల్సరీ కట్టుచారు చేస్తాం. ఆ పండుగ రోజు వేరే కర్రీ వండుకునే అవసరమే ఉండదు, అంత బాగుంటుంది ఈ చారు. అన్నంలోకి పోలేళ్ళకి కాంబినేషన్గా సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇందుకోసమని ఒక గిన్నెలోకి ఇట్లా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసేసుకున్నాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి. ఇవి బాగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కలుపుకొని ఇందులోనే చింతపండు రసం వేసుకొని కలిపేసుకోండి. నెక్స్ట్ ఇంట్లోకి పప్పు వంచి పెట్టుకుంటాం కదా మనం, కట్టు పోలేల కోసం మనం ఉడికించుకున్న పప్పులోంచి చారు వస్తుంది కదా రసము, అది ఇందులోకి వేసుకోండి. కొంచెం పూర్ణం కూడా వేసుకోండి రుబ్బింది. నీళ్లు పోసుకొని మనకు చారు ఎంత కావాలని చూసుకొని ఇందులోనే ఉప్పు, కరివేపాకు వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలిపేసేయండి. మంచిగా మరగనియండి. చారు రెడీ. మీరు కూడా ట్రై చేస్తారా?